హలో ఎవ్రీవన్, ఐఎమ్ రవికుమార్. మీరు చూస్తున్నారు సరజనిక్ ఛానల్. మన ఛానల్లో పంచతంత్ర స్టోరీస్తో పాటు జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ను కూడా ఈ మధ్య స్టార్ట్ చేసాం షార్ట్స్ రూపంలో. అవి కూడా మీరు చూస్తున్నారు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఆదరిస్తున్నారు, మాకు సపోర్ట్ చేస్తున్నారు. అలాగే వీడియోకి లైక్ కూడా చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఇక మీదట సోషల్ కంటెంట్ని కూడా ప్రొవైడ్ చేద్దాం అనుకుంటున్నాం. 6th 10th క్లాస్ ఏపీ టెక్స్ట్ బుక్స్ని బ్రీఫ్గా అనలైజ్ చేసి మీకు పాయింట్ టు పాయింట్ చెప్పాలని ఒక ఆలోచన, తర్వాత డిఎస్సి విద్యార్థులకు కూడా అది యూస్ఫుల్గా ఉంటుందనేసి ఒక ఆలోచనతో రాబోయే రోజుల్లో అది కూడా మేము ముందుకు తీసుకొస్తాం. ఇక మన పంచతంత్ర స్టోరీస్కి వెళ్దాం. ఒకసారి రీకాప్ చూద్దాం. పంచతంత్ర స్టోరీస్లో ముందుగా స్టార్ట్ అయ్యేది మైలాపురం అనే రాజ్యంలో స్టార్ట్ అవుతుంది. మైలాపురం అనే రాజ్యాన్ని పాలిస్తుంది అమరశక్తి. అతనికి 3 కుమారులు ఉన్నారు. 3 కుమారులు కూడా చదువులో చాలా వెనకబడి ఉన్నారు. కొంచెం జ్ఞానం కూడా చాలా తక్కువ. వీళ్ళకి జ్ఞానాన్ని నేర్పించడానికి, చదువుని నేర్పించడానికి ఒక మంచి టీచర్ గురించి వెతుకులాటలో ఒక మంచి టీచర్ దొరుకుతారు. అతని పేరు విష్ణు శర్మ. అతను తన ఆశ్రమానికి ఈ 3 విద్యార్థుల్ని, ఈ 3 రాజకుమారులని తీసుకెళ్ళి విద్యార్థులుగా చేసుకొని వాళ్ళకి మంచి జ్ఞానాన్ని ప్రొవైడ్ చేయాలి అనేసి ఆలోచనలో పంచతంత్ర అనే ఒక వ్యూహాన్ని ఆలోచించి ప్రవేశపెడతాడు. పంచతంత్ర అంటే 5 కథల సంపుటిక. దీంట్లో ఫస్ట్లో మనం మిత్రభేద అనేది చూస్తున్నాం. మిత్రభేద అంటే లాస్ ఆఫ్ ఫ్రెండ్షిప్. ఇందులో ఫస్ట్ మనం చెప్పుకుంటుంది అన్లైక్లీ ఫ్రెండ్షిప్. ఇప్పుడు అన్లైక్లీ ఫ్రెండ్షిప్లో ఫస్ట్ భాగం మనం అందరం చూసాం. ఫస్ట్ భాగంలో అన్లైక్లీ ఫ్రెండ్షిప్లో ఫస్ట్ క్యారెక్టర్ ఒక మంకీ. ఈ మంకీ ఒక ఐలాండ్లో ఒక యాపిల్ చెట్టు మీద నివసిస్తూ ఉంటుంది. ఆ యాపిల్స్ చాలా డెలిషియస్గా స్వీట్గా ఉంటాయి. ఆ యాపిల్స్ని తింటూ అక్కడే నివసిస్తూ ఉంటుంది. లోన్లీగా కొంచెం ఫీల్ అవుతూ ఉంటుంది. అదే టైంలో ఆహార అన్వేషణ, హంగ్రీ, చాలా ఆకలితో ఆహారం కోసం వెతుకుతూ ఒక క్రోకడైల్ అన్నది ఆ సరస్సులో ప్రయాణిస్తూ ఐలాండ్కి చేరుకుంటుంది. అక్కడ చెట్టు మీద ఉన్న మంకీతో ఇక్కడ ఏమైనా ఆహారం దొరుకుతుందా అంటే తన యొక్క స్థితిని గమనించిన మంకీ ఆ చెట్టు మీద ఉన్న కొన్ని యాపిల్స్ని ఆ క్రోకడైల్కి ఇస్తుంది. అక్కడి నుంచి వాళ్ళ ఫ్రెండ్షిప్ అన్నది బాండింగ్ బలపడుతుంది. డైలీ ఆ క్రోకడైల్ రావడం, ఆ మంకీ కొన్ని యాపిల్స్ని ఆ క్రోకడైల్కి అందించడం, ఈ విధంగా జరుగుతున్నప్పుడు ఆ క్రోకడైల్ తనకు ఒక వైఫ్ ఉందని, ఆ వైఫ్కి కూడా కొన్ని యాపిల్స్ ఇమ్మని అడగడం, మంకీ కూడా ఆ యాపిల్స్ని ఆ క్రోకడైల్కి అందించడం జరుగుతుంది. ఈ విధంగా జరుగుతున్నప్పుడు ఇక్కడతో మనం ఫస్ట్ పార్ట్ చెప్పుకున్నాం. ఇప్పుడు ఇక్కడ వీళ్ళ మధ్య ఇంకా బాండింగ్ ఎలా జరిగింది, వీళ్ళ యొక్క ఫ్రెండ్షిప్ అసలు ఫలించిందా లేకపోతే డిజాల్వ్ అయిపోయిందా అన్నది చూద్దాం ఒకసారి. ఏ మంత్ పాస్డ్ అండ్ ద క్రోకడైల్ అండ్ ద మంకీ హ్యాడ్ ఫర్గడ్ ఏ డీప్ ఫ్రెండ్షిప్. ద క్రోకడైల్ యూజ్డ్ టు నరేట్ టు హిస్ వైఫ్ వాట్ both of them had talked about the day. Every day the crocodile spent most of his time with the monkey. A month passed. ఒక నెల తిరిగింది. ఒక నెల తిరిగేసరికి వీళ్ళిద్దరు కూడా చాలా మంచి ఫ్రెండ్స్గా తయారయ్యారు. ఇంకా రోజు ఒక ఆహారం కోసమే అక్కడికి వచ్చే క్రోకడైల్ ఇక మీదట ఆ మంకీని చూడకుండా మాట్లాడకుండా ఉండలేనంత స్థితికి వచ్చింది. ఆ మంకీ కూడా ఆ క్రోకడైల్తో ప్రతి రోజు కూడా మాట్లాడాలనే ఒక ఆలోచనకు వచ్చింది. ఇంకా వీళ్ళ ఫ్రెండ్షిప్ అనేది డే బై డే ఇంప్రూవ్ అవుతూనే ఉందన్నమాట. ద క్రోకడైల్ వైఫ్ కుడ్ నాట్ స్టాండ్ ఇట్ ఎనీ ఫర్దర్. షీ డెవలప్డ్ ఫీలింగ్ ఆఫ్ జెలసీ అండ్ హర్టెడ్ టువార్డ్ ద మంకీ. ఇక్కడ క్రోకడైల్ వైఫ్కి వీళ్ళ యొక్క ఫ్రెండ్షిప్ చూసిన తర్వాత చాలా జెలసీగా అనిపించింది. ఇప్పుడు చూడండి, అఫ్కోర్స్ భార్యాభర్తల మధ్యలోకి వేరే ఎవరు వచ్చినా సరే కొంచెం జెలస్గానే ఫీల్ అవుతూ ఉంటారు ఎవరైనా సరే. ఇక్కడ తన భర్త చాలా టైం మంకీ దగ్గరే ఉంటున్నాడు, మంకీతోనే మాట్లాడుతున్నాడు. ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఆ మంకీ గురించే చెప్తున్నాడు. కోతి చేష్టలు అంటారు కదా, ఆ కోతి చేష్టల గురించే చెప్తున్నాడు. ఈ విధంగా చెప్తూ ఉంటే ఆ క్రోకడైల్ వైఫ్కి చాలా జెలస్గా అనిపించింది. అసలు వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ని ఏదో రకంగా విడగొట్టాలి అన్న స్థితికి వచ్చేసింది. ఓకే, the crocodile wife could not stand it any further. She developed a feeling of jealousy and hearted towards the monkey. She tried
in every way to stop her husband from the going to meet the monkey. Finally, the crocodile asked her what her problem was. Instead of openly expressing her envy, she said, I do not believe that a monkey can become friend with a crocodile. ఇలాగా డైలీ వీళ్ళ మధ్య కన్వర్జేషన్ జరుగుతూనే ఉంది, వైఫ్కి క్రోకడైల్కి మధ్య. నువ్వు రోజు మంకీని చూడడానికి వెళ్తున్నావు, నాకు అసలు నచ్చట్లేదు, తన యొక్క మంచి ఫ్రెండా కాదా, ఆ ఫ్రెండ్షిప్ నమ్మచ్చా లేదా అని క్రోకడైల్ వైఫ్ క్రోకడైల్తో అంటుంది. ఈ డిస్కషన్ అంతా రోజు విన్న క్రోకడైల్ అసలు అడిగింది అనమాట, అసలు నీ ఏమనుకుంటున్నావు, ఇది విన్న క్రోకడైల్ అసలు నువ్వేమనుకుంటున్నావు, నీ ఆలోచన ఏంటి, అసలు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు నాతో అన్న ఒక డిస్కషన్ స్టార్ట్ అయింది వీళ్ళిద్దరి మధ్య. అప్పుడు క్రోకోడైల్ వైఫ్ క్రోకోడైల్తో అంటుంది, తను ల్యాండ్ నేల మీద జీవిస్తుంది, చెట్టు మీద నివసిస్తుంది, మనం వాటర్లో నివసిస్తూ ఉంటాం, వాటర్లో ఉంటాం కాబట్టి మనకి వాళ్ళకి వచ్చే ఫ్రెండ్షిప్ అసలు బాండింగ్ ఎలా కుదురుతుంది, అసలు కోతితో ఆ మంకీతో ఫ్రెండ్షిప్ అసలు నాకు నమ్మాలనిపించట్లేదు, నువ్వు కూడా డ్రాప్ అయిపోతాను నమ్మద్దు అనేసి చెప్పడం మొదలుపెట్టింది. ఒకే మాటని 10 సార్లు చెప్పగా ఎవరైనా అదే నిజం అనిపిస్తుంది, అంతే కదా. 10 మంది కలిసి నందిని పంది అంటే పందిని నంది అంటే అదే నిజం అంటారు కదా. అలాగే ఇప్పుడు వైఫ్ తనకి ఒకే పనిగా చెప్తూ ఉంది. కానీ ఇక్కడ హీ బిలాంగ్ టు ద ట్రీ అండ్ వీ బిలాంగ్ టు ద వాటర్. How can there be a true friendship between you two? I certainly think that he has some motive to befriending you. ఇక్కడ నువ్వు ఉండేది వాటర్లో, తను ఉండేది ల్యాండ్ మీద, ఇప్పుడు మీ ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ అనేది ఎలా బాండింగ్ అవుతుంది? ద క్రోకడైల్ బర్స్టెడ్ అవే హిస్ వైఫ్స్ కన్సర్న్స్. ఇక్కడ కన్సర్న్స్ అంటే ఆందోళన, బర్స్టెడ్ అంటే స్నేహం చేయడం, తొలగించడం, బర్స్టెడ్ అంటే తొలగించడం. అసలు నీ ఆలోచనలను తొలగించు, అసలు నీ ఆలోచనలు ఏమైతే ఉన్నాయో అవన్నీ తీసి పక్కన పెట్టు, మొత్తం మూట కట్టేసి ఆ ఆలోచనలన్నీ నా దగ్గర తీసుకురాకుండా నీ దగ్గర ఉంచుకో, నాకు చెప్పకు ఇలాంటివి. హీ సేడ్, మై డియర్ వైఫ్, యూ డూ నాట్ అండర్స్టాండ్, వీ మే బీ వెరీ అన్లైక్ ఈచ్ అదర్ బట్ అవర్స్ ఈజ్ ఏ ట్రూ అండ్ సెల్ఫ్లెస్ ఫ్రెండ్షిప్. మేమిద్దరం కూడా ఒకరికొకరు సరిపోం, మీ ఇద్దరం ఒకే గూటికి చెందిన వాళ్ళం కాదు, ఒకే గూటికి చెందిన పశువులం కాదు, బట్ మా మధ్య ఫ్రెండ్షిప్ అనేది అంతులేనంగా ఉంది. అబ్బాస్ని వినేది మా దగ్గర నుంచే తీసుకొని ఇన్స్పిరేషన్తో తీశారు అన్న టైప్లో చెప్తున్నారనమాట. ఇక్కడ అంత ఫ్రెండ్షిప్ మాది, స్నేహమేర జీవితం, మీ ఇద్దరం కోసం స్నేహం చేయడానికే పుట్టాం అన్న విధంగా క్రోకడైల్ భార్యతో మంకీకి క్రోకడైల్కి ఉన్న ఫ్రెండ్షిప్ గురించి, కన్ఫ్యూజన్ అవ్వద్దు, మంకీకి క్రోకడైల్కి ఉన్న ఫ్రెండ్షిప్ గురించి తన భార్యతో చెప్తున్నాడు. ఓకే నేను కన్ఫ్యూజ్ అవుతున్నా. డూ నాట్ వరీ యువర్ సెల్ఫ్ అన్నెసెసరీలీ. ద క్రోకడైల్ స్టేట్మెంట్ enraged his wife further. She thought to put an end to their friendship is some way or the other. She imagined the monkey to be the trusty prey, as he must have been feeding on those sweet apples for years. The greedy wife thought that such a monkey flesh would be a treat to her appetite and ఆకలి. ఇక్కడ మంకీ వైఫ్ ఈ జలస్ ఆలోచనలు, ఒక్క చెడ్డ ఆలోచన చాలు మొత్తం మనని స్పాయిల్ చేయడానికి, అంతే కదా. ఒక బౌల్లో పాలు తీసుకున్నారు, మిల్క్ తీసుకున్నారు, ఒక బౌల్లో మిల్క్ తీసుకున్నారు, ఆ మిల్క్లో చిన్న ఉప్పు రవ్వ వేస్తే ఏమవుతుంది? అదేవిధంగా ఇక్కడ ఒక ఆలోచన వచ్చిన తర్వాత మంకీని క్రోకడైల్ని ఎలా రకంగా విడగొట్టాలన్న ఆలోచన కాస్త ఇప్పుడు ఏమైందంటే, రోజు ఎంతో డెలిషియస్ అయిన యాపిల్స్ తింటున్న మంకీని ఆ స్వీట్స్ యాపిల్స్ తినడం వల్ల తన శరీరం అంతా కూడా చాలా స్వీట్గా తయారవుతుంది. ఆ స్వీట్తో కూడిన ఫ్లెష్ అంటే మాంసాన్ని నేను తింటే ఇంకెంత బాగుంటుందో అన్న స్థితికి వచ్చేసింది. అంత ఈవిల్ థాట్స్ వచ్చేసాయి అనమాట. ఎప్పుడైనా సరే చెడు ఆలోచనలు ఫస్ట్లోనే ఆఫ్ చేయాలి, ఓకే, లేకపోతే ఏంటంటే అది మన్నే దహించి వేస్తుంది. ఇప్పుడు అదే స్థితిలో క్రోకడైల్ వైఫ్ కూడా చేరుతుంది. వన్ డే ద క్రోకడైల్ వైఫ్ ఆస్క్డ్ హిమ్ టు ఇన్వైట్ ద మంకీ టు దేర్ హౌస్. ఒకసారి ఇలా కన్వర్జేషన్ రోజుకి జరుగుతున్నప్పుడు క్రోకడైల్ వైఫ్ క్రోకడైల్తో అంటుందన్నమాట, ఎప్పుడైనా సరే మీ ఫ్రెండ్ మన ఇంటికి తీసుకురావచ్చు కదా అని అడిగింది. ద క్రోకడైల్ ఎక్స్ప్రెస్డ్ ద డిఫికల్టీ టు బ్రింగింగ్ ద మంకీ అక్రాస్ ద రివర్ బట్ హిజ్ వైఫ్ వాజ్ అడ్మెంట్. మొండిగా వాదిస్తున్న తన భార్యతో చెప్పిందనమాట, మనం నివసిస్తుంది వాటర్లో, తను అక్కడి నుంచి రావడం చాలా కష్టం కదా, ఎలా తీసుకురావాలి? షీ వాంటెడ్
ద మంకీ టు కమ్ టు దేర్ హౌస్. తను మొండిగా అడుగుతుంది, ఖచ్చితంగా తీసుకురా, ఏదో రకంగా తీసుకురా తన్ని, ఎందుకు తీసుకురాకూడదు, తీసుకురావచ్చు కదా ఒకసారైనా మన ఇంటికి అని ఉంటుంది. ద క్రోకడైల్ బిగన్ టు అండర్స్టాండ్ హిజ్ వైఫ్ థాట్స్. ద క్రోకడైల్కి ఎంతైనా సరే భార్య ఒక ఆలోచనల్ని క్రోకడైల్కి తెలిసి అంటుందన్నమాట. తన ఆలోచనలను అర్థం చేసుకున్న క్రోకడైల్ అంటుంది, హీ వాజ్ సెడ్ టు నో హర్ ఈవిల్ ఇంటెన్షన్స్, దేర్ ఫోర్ హీ రిఫ్యూజ్డ్ యాక్సెప్ట్ హిజ్ వైఫ్స్ కమాండ్ అండ్ ఇన్వైట్ ద మంకీ. తన ఈవిల్ థాట్స్ని అర్థం చేసుకున్న క్రోకడైల్ తన భార్య మాటలకు అడ్డు చెప్పింది, నేను తీసుకురాను. ఓకే, క్లియర్. The jealousy wife desire was thwarted, but she did not rest in peace. She devised another plan which would compel her husband to listen to her. ఇక్కడ జలస్తో కూడుకున్న అసూయతో కూడుకున్న ఆలోచనలు ఎలా ఇంప్రూవ్ అయ్యాయి అంటే, ఏదో రకంగా భర్తని మోసం చేసైనా సరే ఆ మంకీ యొక్క ఫ్లెష్ తినాలి, మంకీని తినాలన్న ఆలోచన స్థితికి వచ్చేసింది. సో ఏ ఫ్యూ డేస్ లేటర్ ద వైఫ్ బిగన్ టు యాక్ట్ యాజ్ ఇఫ్ షీ వెల్. ఇంకా యాక్టింగ్ అన్న స్టార్ట్ చేసింది ఒక 2-3 రోజుల తర్వాత. ఏమంటే తనకి ఆరోగ్యం అస్సలు బాగోలేదన్నట్టుగా, ఇల్లు అంటే ఆరోగ్యం బాగోలేదు, అనారోగ్యం అని. ద క్రోకడైల్ వాజ్ వెరీ వరీడ్ అబౌట్ హిస్ వైఫ్స్ హెల్త్. ఆ క్రోకడైల్ భార్యకి బాగోకపోతే క్రోకడైల్ అలాగా చింతేస్తుంది కదా, అలాగా బాధపడుతూ అడిగింది చాలా వరీగా, ఏమైంది నీకు, ఎందుకు బాగోలేదు? దేర్ వాజ్ నో ఇంప్రూవ్మెంట్ ఇన్ హెర్ కండిషన్స్ యాజ్ డే పాస్డ్. ద క్రోకడైల్ యూజ్డ్ టు నరేట్ హిస్ ప్రాబ్లమ్స్ టు ద మంకీ. తనకి ఒంట్లో బాగోలేదు, తను ఎలాగ పడుకొని ఉంటుంది, నీరసంగా పడుకొని ఉంటుంది. ఇవన్నీ కూడా ఒకే ఒక మిత్రుడైన తన మంకీకి చెప్పాలి కదా. తను వెళ్ళినప్పుడల్లా యాపిల్స్ కోసం, తనతో మాట్లాడడం కోసం వెళ్ళినప్పుడల్లా, నా భార్యకి ఒంట్లో బాగుంటలేదు, ఈ మధ్య చాలా నీరసంగా ఉంటుంది, ఎప్పుడు చూసినా పడుకునే ఉంటుంది, ఇవన్నీ చెప్తూ ఉంటే మంకీకి కూడా అయ్యో పాపం అనిపిస్తుంది అనమాట. One day the crocodile returned to his house and found that his wife was lying in bed, tired and ill. He was anxious to know what had happened. His wife then told him, I was feeling very ill, so I called the doctor. He said that my illness is beyond cure. I am soon going to die. ఇక్కడ క్రోకడైల్ బయటికి వెళ్ళి వచ్చేసరికి క్రోకడైల్ వైఫ్ బెడ్ మీద చాలా నీరసంగా పడుకొని ఉండేసరికి క్రోకడైల్ అడిగింది, ఈరోజు ఎలాగుందండి? లేదు క్రోకడైల్, నాకు అసలు ఒంట్లో బాగోలేదు, నేను డాక్టర్కి కబురు పంపించాను, డాక్టర్ వచ్చి చూసిన తర్వాత నాకు ఇంకా నేను అనారోగ్యం బాగా ఎక్కువైపోయింది, నేను త్వరలోనే చనిపోతానని చెప్పారు, మెడిసిన్ చెప్పారు, కానీ నాకు ఇంకా నమ్మకం లేదు, నేను త్వరలోనే చనిపోతాను అని క్రోకడైల్ వైఫ్ క్రోకడైల్తో చెప్తుంది, తన భర్త చెప్తుంది. షీ బస్ట్ ఇన్ టు టీయర్స్. ఇక్కడ చాలా కన్నీళ్ళు కార్చుకుంటూ, బాధతో వెక్కి ఏడుస్తూ, దుఃఖంతో నుండిన ఏడుపుతో చెప్తుంది అనమాట. షీ క్రోకడైల్ వాజ్ గ్రిప్ స్టికెన్ అంటే దుఃఖంతో నిండిన కన్నీళ్ళతో. హీ ఆస్క్డ్, ఈజ్ దే నథింగ్ వీ కెన్ డూ టు సేవ్ యూ? అలా నేను సేవ్ చేయాలి, ఏమైనా చెప్పారు నీకు, మెడిసిన్ ఏమైనా కావాలన్నా నేను ఎక్కడున్నా సరే తీసుకొస్తాను అని చెప్పింది. ద కన్నింగ్ వైఫ్ రిప్లైడ్. ఇదే అవకాశం కోసం చూస్తున్న వైఫ్, కన్నింగ్ వైఫ్, క్రోకడైల్ వైఫ్ ఇప్పుడు చెప్తుందనమాట. ద డాక్టర్ సేడ్ ద ఓన్లీ వే ఐ కెన్ బి సేవ్డ్ ఈజ్ ఇఫ్ ఐ ఈట్ ఏ మంకీస్ హార్ట్. ద క్రోకడైల్ వాజ్ స్టన్నర్ బై హిజ్ వైఫ్స్ వర్డ్. నాకు ఒకే ఒక మెడిసిన్ కావాలి, ఆ మెడిసిన్ ఏంటి అంటే, నేను మంకీ యొక్క హార్ట్ని తిన్నట్టయితే నాకు ఆరోగ్యం బాగుంటుంది, నేను మళ్ళీ ఎప్పటిలాగే నీతో హ్యాపీగా ఉండొచ్చు అనేసి ఆ డాక్టర్ చెప్పారని చెప్పింది అనమాట. ఆ వర్డ్స్ ఎప్పుడైతే విందో, మంకీ హార్ట్ అనగానే వెంటనే తన ఫ్రెండ్ గుర్తొచ్చి ఒక్కసారిగా షాక్లో ఉండిపోయింది క్రోకడైల్. అవునా అనేసి. He was in a fix. If he had to save his wife, he had to sacrifice his friend. If he had to stay loyal to his friend, his wife would die. The crocodile did not know what to do. Finally, he decided that his wife was more important to him than his friend. The next day, the crocodile promised to bring the monkey to his wife. His wife secretly rejected at the success of her plan. ఇక్కడ మంకీ యొక్క హార్ట్ తినాలి అని చెప్పిన షాక్ అయినా, ఇప్పుడు నాకు ఇప్పుడు సందిగ్ధావస్థలో ఉందన్నమాట. అంటే సందిగ్ధావస్థ అంటే కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంది క్రోకడైల్. ఎలా? ఇప్పుడు నాకు తెలిసిన మంకీ ఒకటి ఉంది, తన దగ్గరికి వెళ్ళి హార్ట్
తనని చంపి హార్ట్ తీసుకొచ్చేయచ్చు. ఓకే, లేదా తన భార్య చావు బతుకుల్లో ఉంటే చూస్తూ వదిలేయడమే, తను చనిపోయినా ఇంకా వదిలేయడమే. ఈ రెండిట్లో నాకు ఏది కావాలి, ఫ్రెండా ఫ్యామిలీయా అదే వైఫా అని ఆలోచిస్తూ ఇంకా డిసైడ్ అయిపోయింది. నాకు నా భార్య చాలా ఇంపార్టెంట్. నేను చాలా మటుకు లాయల్ ఫ్రెండ్గానే ఉండడానికి ప్రయత్నించాను, ఫ్రెండ్షిప్లో ఎప్పుడు లాయల్టీని మెయింటైన్ చేశాను. కానీ ఇప్పుడు నాకు నా భార్య యొక్క ఆరోగ్యం కోసం ఇంకా తప్పట్లేదు. నేను ఏదో ఒక కన్నింగ్ ఐడియా వేసి నా భార్యని కాపాడుకోవాలి అన్న స్థితికి వచ్చేసింది. ఇప్పుడు ఒక మనిషి తప్పు చేసి తన ఫ్యామిలీని మొత్తాన్ని కూడా ఇరికించడం అనమాట ఇది. ఇలాగే ఉంటే యాక్చువల్గా ఇదంతా కూడా మంకీకి తెలియదు. అసలు మంకీకి తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దాం. The next day, the crocodile promised to bring the monkey to his wife. His wife secretly rejoiced at the success of her plan. ఇక్కడ చాలా సంతోషంగా అనమాట. ఇక్కడ వైఫ్ తన ప్లాన్ ఎంత సక్సెస్ అయిందో అనేసి చాలా హ్యాపీగా చాలా సీక్రెట్గా నవ్వుకుంటుంది. డైరెక్ట్గా నవ్వుతే బాగోదు కదా, అందుకని సీక్రెట్గా నా పాచిక పారింది, ఇంకా చూడు నాకు ఎలా లేదన్నా నా మంకీ హార్ట్ని తింటాను అన్న ఆలోచనలకు వచ్చేసింది. The crocodile went to the monkey's place and to invite him to his house. The monkey was thrilled to hear the invitation. మంకీని తన ఇంటికి రమ్మని క్రోకడైల్ ఆ ప్లేస్కి వెళ్ళిన తర్వాత, ఐలాండ్కి వెళ్ళింది, మంకీని తన ఇంటికి రమ్మని అడిగిందనమాట. ఎప్పుడు కూడా మా ఇల్లు చూడలేదు కదా, ఒకసారి వస్తావా మా ఇల్లు చూద్దు కానీ అని తన ఇంటికి రమ్మని ఇన్వైట్ చేసింది. ఆ ఇన్విటేషన్ వినగానే మంకీ ఒక్కసారి షాక్ అయిందనమాట. ఎప్పుడు పిల్లలేదు, ఇదేంటి పిలుస్తున్నాడు అన్న షాక్లో వచ్చిన ఓకే వస్తాను. ద పూర్ ఇన్నోసెంట్ మంకీ డిడ్ నాట్ రియలైజ్ ద హైడెన్ మోటివ్ ఆఫ్ ద క్రోకడైల్. ఇక్కడ పూర్ అన్నాడు. పూర్ అంటే పేదరకం. అసలు యాపిల్స్ ఇచ్చి ఒక ఫ్యామిలీనే కాపాడుతున్న మంకీ పూర్ అని ఎలాగనుకుంటాం, కాదు కదా. కానీ ఇక్కడ ఏంటంటే ఇన్నోసెంట్, చాలా ఇన్నోసెంట్ అయిన మంకీ ఫ్రెండ్షిప్ అనే మాయలో పడిపోయి monkey did not realize the hidden motive of the crocodile. The monkey gladly hopped into the crocodile's back. The crocodile began his journey back home. ఇక్కడ గ్లాడ్లీ అంటే సంతోషంగా, చాలా సంతోషంగా, ఏమీ ఆలోచించకుండా క్రోకడైల్ యొక్క వీపు అంటే పీట్ ఉంటుంది కదా, పీట్ మీద ఎక్కి ఇంకా ప్రయాణం అయ్యారనమాట క్రోకడైల్ యొక్క హౌస్కి వెళ్ళడానికి. ద క్రోకడైల్ అండ్ ద మంకీ స్పెంట్ ఏ గుడ్ టైమ్ టాకింగ్ అండ్ లాఫింగ్. ఇంకా ఆ ప్రయాణంలో క్రోకడైల్ యొక్క వీపు మీద మంకీ ఉంది, మంకీ కబుర్లు చెప్తుంది, అలాగే క్రోకడైల్ కూడా కబుర్లు చెప్తుంది. చాలా సంతోషంగా మాట్లాడుకుంటూ ఎప్పట్లాగే ఏ అనుమానం లేకుండా వెళ్ళిపోతూనే ఉన్నారు. మంకీకి అయితే ఏ అనుమానం లేదు, క్రోకడైల్కి మాత్రం కొంచెం బాధగాను, అలాగే తను ఏదో రకంగా ఇంటికి తీసుకెళ్లాలన్న ఒక కోరిక కూడా, ఇంటెన్షన్ కూడా ఉంది ఇక్కడ. యాజ్ దే వేర్ halfway through their journey, something happened suddenly. అక్కడ ఒక చిన్న సిచ్యువేషన్ జరిగింది. అదేంటంటే ద మంకీ నోటీస్ దట్ ద క్రోకడైల్ హ్యాడ్ ఏ స్టాప్డ్ స్విమ్మింగ్. అప్పుడు దాకా ఈదుకుంటూ వెళ్ళిన క్రోకడైల్ ఒక్కసారిగా స్విమ్మింగ్ ఆపేసింది. స్విమ్మింగ్ ఆపేసరికి నీటి మీద అలా స్టే అవుతుంది కదా, ఆ స్టే అవడంతో ఒక్కసారిగా మంకీ అన్నది కొంచెం జరికిచ్చింది, అంటే కొంచెం షాక్ అయ్యింది అనమాట. ఇన్స్టెడ్ హీ వాజ్ స్లోలీ గోయింగ్ డీప్ ఇన్ టు ద వాటర్. ఎప్పుడైతే అలాగా ఆగిందో, వాటర్ మీద ఈదుకుంటూ అంటే స్విమ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది కదా, వెళ్ళేది ఒక్కసారి స్టక్ అయింది. స్టక్ అయిన క్రోకడైల్ వీప్ మీద ఉన్న మంకీ ఒక్కసారి షాక్ అయింది. షాక్ అవుతూ ఉండగానే మంకీ షాక్ అవుతూ ఉండగానే క్రోకడైల్ డీప్గా వాటర్లోకి ఇలా నెమ్మదిగా లోపలికి వెళ్ళిపోతూ ఉంది. ఎప్పుడైతే వెళ్ళిపోతూ ఉందో మంకీకి ఈత రాదు కదా, అక్కడ షాక్ అయ్యి ఇలా అంటుంది. ఇన్స్టెడ్ హీ వాజ్ స్లోలీ గోయింగ్ డీప్ ఇన్ టు ద వాటర్. ద మంకీ వాజ్ స్కేర్డ్ అంటే చాలా భయంగా అనమాట. మిత్రమా ఫ్రెండ్ క్రోకడైల్ అంటుంది. హీ ఆస్క్డ్, డియర్ ఫ్రెండ్, వాట్ ఆర్ యూ డూయింగ్? I am frightened. If you go any further into the water, I will drown. As you know, I cannot swim. నీకు తెలియదా నాకు స్విమ్ రాదనేసి నువ్వు వాటర్లోకి వెళ్ళిపోతున్నావేంటి? ప్లీజ్ ఆగా ఒకసారి ఆలోచించుకో, నాకు నీళ్ళంటే భయం తెలుసు కదా నీకు అని చెప్తుంది. ద క్రోకడైల్ స్టాప్డ్ స్నింకింగ్ అండ్ సేడ్. అంటే ఎప్పుడైతే మునుగుతూ ఉంటుందో ఆ మునుగుతూ ఆగి ఒకసారి అంటుందన్నమాట. వెల్ యాజ్ యూ
యాజ్ యు ఆర్ మై ట్రూ ఫ్రెండ్ ఐ విల్ రివీల్ ద ట్రూత్ టు యూ నో యాజ్ ఐ హ్యావ్ టోల్డ్ యూ మై వైఫ్ ఈజ్ వెరీ ఇల్. ఇప్పుడు నీకు ఒక భయంకరమైన నిజాన్ని చెప్తాను. అందులో మొదటిది ఏంటంటే, నువ్వు నాకు ట్రూ ఫ్రెండ్వి, నిజమైన ఫ్రెండ్వి, స్నేహితుడివి, నువ్వు నాకు నిజమైన స్నేహితుడివి. నీతో ఇది చెప్పాలంటే భయంగా ఉంది, బాధగా ఉంది. నాకు ఒక భార్య ఉంది, ఆ భార్యకి అనారోగ్యంగా ఉంది. ద డాక్టర్ హ్యాజ్ అడ్వైజ్డ్ హెర్ దట్ షీ కుడ్ ఓన్లీ బీ సేవ్డ్ ఇఫ్ షీ ఎట్ ఏ మంకీస్ హార్ట్. తను ఒక డాక్టర్ని పిలిచింది. ఆ డాక్టర్ టెస్ట్ చేసి మంకీస్ హార్ట్ కనుక తింటే తన ఆరోగ్యం బాగుపడుతుందని చెప్పాడు. దేర్ఫోర్ ఐ హ్యావ్ ప్రిపేర్డ్ మై సెల్ఫ్ టు సాక్రిఫైస్ ఫర్ మై వైఫ్స్ హెల్త్. అందుకని తన హెల్త్ కోసం నిన్ను సాక్రిఫైస్ చేయాలని నేను నిశ్చయించుకున్నాను. తన హెల్త్ కోసం నిన్ను సాక్రిఫైస్ చేయాలని నేను డిసైడ్ అయ్యాననేసి క్రోకడైల్ మంకీతో చెప్తుంది. ద మంకీ వాజ్ షాక్డ్ టు హియర్ హిజ్ ఫ్రెండ్స్ వర్డ్. ఆ మాటలు ఎప్పుడైతే విందో ఒక్కసారిగా మంకీ షాక్ అయ్యి షివర్ అయింది. ఎవరైనా అలాగే అవుతారు కదా. బట్ ద మంకీ వాజ్ వెరీ క్లవర్. ద మంకీ సెడ్, మై ఫ్రెండ్, యాజ్ యువర్ ట్రూ ఫ్రెండ్ ఈవెన్ ఐ ఆమ్ ప్రిపేర్డ్ టు సాక్రిఫైస్ మై సెల్ఫ్. అయ్యో మిత్రమా, నాకు ఇది ముందే చెప్పాలి కదా, నీ కోసం నేను ఏదైనా చేస్తాను. అసలు అంటే మంకీ కొద్దిగా ఇంటెలిజెంట్ కావడంతో ఫ్రెండ్కి ఎలా బుడ్డి కొట్టించాలో కూడా మంకీకి తెలుసు అనుకుంటా. ఇక్కడ అందరూ అన్ని రకాలుగా ఆరితేరిన వాళ్ళే, ఈ 3 క్యారెక్టర్లు కూడా ఎవరి ప్లాన్స్లో వాళ్ళు ఉన్నారు. ఇక్కడ మంకీ క్రోకడైల్తో అంటుంది, మిత్రమా నీకోసం నేను నా ప్రాణాలైనా ఇస్తాను, మంది ట్రూ ఫ్రెండ్షిప్ కాబట్టి నేను ఇస్తాను. కాకపోతే బట్ యూ షుడ్ హ్యావ్ టోల్డ్ హిస్ బిఫోర్ వీ లెఫ్ట్. నువ్వు నాకు అక్కడ బయలుదేరేటప్పుడే చెప్పాలి కదా ఈ మాట. ఎందుకంటే డిడ్ నాట్ టెల్ యూ దట్ ఐ లీవ్ మై హార్ట్ ఎట్ ద ట్రీ. నేను ఒక చెట్టు మీద నుంచి ఒక చెట్టు మీదకి, ఒక చెట్టు మీద నుంచి ఒక చెట్టు మీదకి దూకుతూ ఉంటాను. ఆ టైంలో మా హార్ట్ అన్నది జారిపోకుండా, మా శరీరం నుంచి మా హార్ట్ జారిపోకుండా ఉండడానికి అది ఒక చెట్టు మీద చివరికి కడతాం అన్నమాట, ఉంచుతాం. కావాలనుకుంటే వెళ్ళి తెచ్చుకుంటాం, లేకపోతే హార్ట్ అన్నది ఆ చెట్టు మీదే ఉంటుంది. నువ్వు నాకు చెప్పట్లేదు కదా, చెప్పకపోతే హార్ట్ అక్కడ వదిలేసి వచ్చాను కాబట్టి ఈ మాట ముందే చెప్పచ్చు కదా అని చెప్పేసరికి, we cannot go now without my heart. The foolish crocodile believed him, he said. ఆ మాట ఎప్పుడైతే ఉందో క్రోకడైల్ ఒక్కసారిగా, నిజమా, నీ హార్ట్ నీ దగ్గర లేదా, చెట్టు మీద ఉందా, అయ్యో ఎంత తప్పని చేశాను, అక్కడే చెప్పు ఉండాల్సింది అనేసి. ఐ విల్ టేక్ యూ బ్యాక్ టు ట్రీ దెన్ హీ స్విమ్ బ్యాక్ టు ద యాపిల్ ట్రీ. సరే అయితే నేను వెంటనే ఆ చెట్టు దగ్గర తీసుకెళ్తాను, నువ్వు అది తీసుకుని వచ్చేద్దు కానీ, ఓకేనా. అరే ఎంత తప్పు అయిపోయింది అనేసి వెంటనే వెనక్కి తిరిగి మళ్ళీ స్విమ్ చేయడం మొదలుపెట్టిందనమాట క్రోకడైల్. వాన్స్ దే రీచ్డ్ ద యాపిల్ ట్రీ, చాలా వేగంగా ఇంకా యాపిల్ ట్రీ దగ్గరికి వెళ్ళిపోయింది. ద మంకీ క్విక్లీ జంప్డ్ ఆన్ టు ద ట్రీ. ఆ మంకీ వెంటనే జంప్ చేసి ఆ చెట్టు ఎక్కేసి ట్రీ ఎక్కింది. He said, I have not seen a grateful fool and greater fool and a bigger traitor than you. నీలాంటి ఫూలిష్ జంతువుని నేను ఎక్కడా చూడలేదు, అందులోనూ దేశద్రోహి అంటే మన వాళ్ళు అని నమ్మినప్పుడు ద్రోహం చేస్తారు కదా, అలాంటి వాళ్ళని ద్రోహులు అంటారు కదా. ఇక్కడ ట్రైటర్ దెన్ యూ, నీలాంటి ద్రోహులను కూడా నేను ఎక్కడా చూడలేదు. నిన్ను చాలా మంచి ఫ్రెండ్గా భావించాను, నిన్ను నమ్మి నేను వచ్చాను కూడా, కానీ నువ్వు నన్ను మోసం చేసావు. యూ హ్యావ్ మై ట్రస్ట్, యూ హ్యావ్ బ్రేటెడ్ మై ట్రస్ట్. ఇక్కడ నా ట్రస్ట్, నా యొక్క నమ్మకాన్ని నువ్వు కోల్పోయావు. డు నాట్ షో యువర్ ఫేస్ అగైన్ టు మీ. ఇంకా ఎప్పుడూ కూడా నీ ఫేస్ అన్నది చూపించుకో, ఎప్పుడు వచ్చినా సరే నీకు యాపిల్స్ ఇవ్వను, దట్టు నీ మొహం కూడా చూడడానికి నేను ఇష్టపడట్లేదు. ద క్రోకడైల్ సేడ్, బట్ వాట్ అబౌట్ యువర్ హార్ట్? ద మంకీ లాఫ్డ్ అండ్ సేడ్. అప్పుడు క్రోకడైల్ వెళ్ళిపోతూ అసలు నీ హృదయం ఎక్కడుంది, నీ హార్ట్ ఎక్కడుంది అనేసరికి ఆ మంకీ చాలా బిగ్గరగా నవ్వుతూ హీ సేడ్, ఫూల్, హౌ కెన్ ఎనీ వన్ హ్యావ్ 2 హార్ట్స్? ఎవరికైనా 2 హార్ట్స్ ఉంటాయా? హార్ట్ని ఎలా చేత్తో తీసి చెట్టుకు కడతారా? నీలాంటి పిచ్చిదాన్ని కూడా నేను చూడలేదు. వెళ్ళు అంటుంది. ఇక్కడ గో అండ్ టెల్ దిస్ టు యూ వైఫ్. వెళ్ళి ఈ సంగతి అంతా నీ కన్నింగ్ వైఫ్ ఉంటుంది కదా, కన్నింగ్ వైఫ్కి చెప్పు. ఓకే. ద ఫూలిష్ క్రోకడైల్ వెంట్ టు హోమ్ ఎంప్టీ హ్యాండ్. దస్ ద అన్లైక్లీ ఫ్రెండ్షిప్ బిట్వీన్ టు ఏ మంకీ అండ్ క్రోకడైల్ ఎండెడ్. ఎవరిని పూర్తిగా నమ్మకూడదు. ఓకే. మరియు ఒక ప్రాబ్లం అని వచ్చినప్పుడు ఆ ప్రాబ్లంలో మన జ్ఞానాన్ని, మన వివేకాన్ని, మన ఆలోచనల్ని ఉపయోగించుకోవాలి, అంతే కదా. మీకు తెలుసో తెలీదా, ఎప్పుడైనా సిచ్యువేషన్స్ బాగున్నప్పుడే మన ఆలోచనలు బాగా పనిచేస్తాయి.
కదా. అయితే అది మనల్ని ఉద్ధరించేటట్టుగా ఉండాలి కానీ మనం మళ్ళీ దిగజార్చేటట్టుగా ఉండకూడదు. ఓకే, ఇక్కడ ద ఫూలిష్ క్రొకడైల్ వెంట్ టు హైమ్ ఎంప్టీ హ్యాండ్స్. దిస్ ద అన్లైక్లీ ఫ్రెండ్షిప్ బిట్వీన్ ఏ మంకీ అండ్ ఏ క్రొకడైల్ ఎండెడ్. మోరల్ ఆఫ్ స్టోరీ, ఈ స్టోరీ యొక్క మోరల్ చూడండి. నెవర్ ట్రస్ట్ ఎనీ వన్ కంప్లీట్లీ అండ్ నెవర్ లూజ్ యువర్ సెన్స్ ఈవెన్ ఇన్ ద మైండ్ సెట్ ఆఫ్ ట్రబుల్స్. ఎవరిని ఎక్కువగా నమ్మకూడదు. దెన్ ఒకవేళ మీకు ఏమైనా కష్టాలు కానీ నష్టాలు కానీ కష్ట సమయాలు కానీ వచ్చినప్పుడు మీ వివేకాన్ని వదులుకోవద్దు, మీ జ్ఞానాన్ని వదులుకోవద్దు, మీ సెన్సిబుల్ ఆలోచనల్ని వదులుకోవద్దు. ఆ టైంలోనే కొంచెం జాగ్రత్తగా ఆలోచించి మీకున్న ప్రాబ్లమ్స్ నుంచి బయటపడడానికి ఆలోచించుకోండి. ఓకే, గట్టిగా ఆలోచిస్తే ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ దొరుకుతుంది. అసలు సొల్యూషనే లేని ప్రాబ్లమ్స్ అంటూ ఏమీ ఉండవు. ఓకే, లాక్ తయారు చేసేటప్పుడే దాని కీ కూడా తయారు చేస్తారు. అలాగే ఏదైనా సిచ్యువేషన్స్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడే దాని యొక్క సొల్యూషన్ కూడా మన దగ్గరే ఉంటుంది, లేదా ఎవరినైనా అడిగినా తెలుస్తుంది. ఓకే, నా నరేషన్ కానీ నా ఎక్స్ప్లెనేషన్ కానీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని స్టోరీస్ మీకు అందించాలనే ఆలోచన నాకు ఉంది. మీరు దానికోసం మమ్మల్ని సపోర్ట్ చేయడానికి సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, మీకు నచ్చినట్టయితే లింక్ షేర్ చేయండి. ఓకే, మీ వాల్యుబుల్ కామెంట్స్ని కామెంట్ రూపంలో సెండ్ చేయండి. ఇంకా ఇంకా బెటర్ దెన్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను మరింత కృషి చేస్తాను. అండ్ ఇందాక చెప్పినట్టుగా సోషల్ కంటెంట్, సోషల్ సబ్జెక్ట్ను కూడా మీకు త్వరలో వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. దాన్ని కూడా చూసి మమ్మల్ని మరింత సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఎట్లు మీ రవికుమార్ సార్. థ్యాంక్ యూ.